కేసీఆర్ ఏం పని చేసినా తెలంగాణ కోసం అదే పని చేసిన. అటువంటిది నా రాజకీయ జీవితాన్ని అంతం చేయడం కోసం అని ఒక సమైక్యవాదిని నా ప్లేస్ లో తీసుకురావడాన్ని నేను ఎట్లా సహిస్తా? నేను చాలా డెడ్ అగైనెస్ట్. సో నేను ఆ రోజు డిసైడ్ అయినా కేసీఆర్ తో ఉండొద్దని. 2019 ఏప్రిల్లోనే. అప్పటి నుంచి చిన్నగా క్రమంగా నేను పార్టీకి దూరం అయిపోయినా. మొత్తం 2019 నుంచి 2023 జూలై ఆ టైంలో మేము జాయిన్ అయినాం కదా. నేను టీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీలో లేను. నేను నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, వాటి మీద పనిచేసేవాడిని. రైట్. మీరు ఇందా మాట్లాడుతూ నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి కదా, లక్ష్యాలు ఉన్నాయని అన్నారు కదా, ఏమున్నాయి, ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి పిడమర్తి రవి గారి కంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటు మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన చేయాలి. ట్రైబల్కి 12% రిజర్వేషన్ అని చెప్పి 10 ఇచ్చిండ్రు. వాళ్ళకి యూనివర్సిటీ పెట్టాలి. బీసీ కులగణన చేయాలి. అదేవిధంగా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళకి 6% ఉంది. సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రభుత్వము సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరొక తెలంగాణ ఉద్యమం అవసరం ఉంది. ఈరోజు మీరు పార్టీ నుంచి బయటికి రాగానే మాదిగల హక్కుల కోసం మాట్లాడుతున్నారు. గతంలో ఇదే పార్టీలో ఉన్న సందర్భాలలో మీరు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు కదన్నా? ప్రతి సందర్భంలో మీరు చూసుకోండి. లాస్ట్ 10 years అంటే జయంతుల వర్ధంతుల గురించి అంటే హక్కుల కోసం మాట్లాడిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయండి? ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలో ఉండి హక్కుల కోసం మాట్లాడేది నేనే. నిన్నగాక మొన్న నేను ఢిల్లీ పోయించిన. అంటే ఇప్పుడు అనుకుంటున్నావా? లేదు. నేను కార్యక్రమాలు ఆపింది మార్చి 15 తారీఖు కాన్సీరామ్ జయంతి, ఏప్రిల్ 14 తర్వాత అంబేద్కర్ జయంతి తర్వాత రాజకీయ అంటే ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కావాలి, తర్వాత కంటోన్మెంట్ నుంచి కానీ తుంగతుర్తి పోటీ చేయాలనుకున్నా కాబట్టి అక్కడ పనిచేసిన నేను. తప్పితే ఒక 6 నెలలే నా కార్యక్రమాలు లేవు. మళ్ళీ నా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన మొన్న చెల్లడిల్లితో. కేవలము అధికారం లేనప్పుడు కాదు, అధికారం ఉన్నప్పుడు కూడా అదే పని చేసిన. నేను 2014లో చైర్మన్ అయినప్పుడు కూడా కేటీఆర్ పిలిచి ఈ కార్యక్రమాలు ఆపమంటే కూడా నేను చెప్పాను సమాధానం. తప్పితే నా కార్యక్రమాలు నేను ఆపలేదు. భవిష్యత్తులో కూడా నాకు ఏ స్థాయిలో ఏమున్నా నేను ఇదే పని చేస్తాను. శంకరమ్మ గారు మీకు తెలుసా అన్న? పరిచయమే? శంకరమ్మ గారు నాకు తెలుసుగా, శ్రీకాంత్ వాళ్ళ అమ్మ. స్వయంగా ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తల్లికి 10 ఏళ్లుగా ఒక్క పదవి ఇవ్వకుండా కేసీఆర్ గారు ఉన్న వైఖరిని మనం చూసాం. అదే పిడమర్తి రవి గారికి అయితే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్పొరేషన్లు ఇచ్చి ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇప్పుడు మీ అపోనెంట్ పార్టీ అయినట్టు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మీరేం చెప్తారు? నాకు 2014లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఓడిపోయే టికెట్ అది. 2018లో నేను బాగా కష్టపడి 6,000 ఓట్ల దాని 87,000 ఓట్ల దాన్ని తీసుకొచ్చిన. కేటీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ఏమో సమైక్యవాదిని తీసుకొచ్చిన టికెట్ లేకుండా చేసిండు మొన్నసారి. అప్పుడేమో బీఫామ్ కేసీఆర్ ఇస్తే కేటీఆర్ పైసలు సండ్ర వెంకట వీరకి పైసలు ఇచ్చిండు. సో నాకు ఎక్కడ న్యాయం చేసింది చెప్పండి? ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిండ్రు. నేనేం చెప్పినంటే కనీసం తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉద్యమకారులకైనా 10 లక్షల రూపాయలు లోన్ ఇద్దామంటే ఒప్పుకోలేదు. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. దళిత బంధు లాగానే కూడా దళిత ముఖ్యమంత్రి చేసిరు కదా. నాకేం చేసిరు? చేస్తే ఇంట్లో ఎందుకుంటా? పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? నాకు టికెట్ ఇచ్చిండు, చైర్మన్ ఇచ్చినట్టాను కదా. వాళ్ళ బిడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చినని చెప్తలేరు ఎక్కడ. ఓడిపోయిన కవితకు ఎమ్మెల్సీ ఇచ్చింది కదా, అది చెప్పాలి కదా. ఓడిపోయిన నాకు ఎమ్మెల్సీ ఎందుకు చేయడు మరి? నేను చేసిన పదవికి కేసీఆర్ తర్వాత నాకు పదవి ఇవ్వాలి. ఆయన సీఎం ఉంటే నేను డిప్యూటీ సీఎం ఉండాలా. ఆ లెవెల్లో పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో. పైకి వెళ్ళి ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మాది అతిపెద్ద కులం. నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన. నన్ను ఎందుకు చేయడు? ఎమ్మెల్సీ చేసినా డిప్యూటీ సీఎం చేయాలి, చేయలేదు, బయటకు వచ్చిన. ఒకనొక సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకున్నటువంటి పిడమర్తి రవి గారు ఈరోజు రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిండు అని అంటే ఆయన తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఎంతవరకు వాస్తవం? తొందరపాటు నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తన రాజకీయ జీవితంలో హైయెస్ట్ పోయిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మట్టి మీద ఉన్నాడు. మట్టి లోపలికి పోతారు. రేపు సజీవ సమాధిగా పోతాడు తెలంగాణలో. రేపు మార్చి ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే చూడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే చూడు. అప్పుడు కేసీఆర్ రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. అంత బలంగా మాట్లాడుతున్నారు. ఆయన అన్యాయాలు చాలా ఉన్నాయి. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, తర్వాత ముద్రాలకు సీట్ ఇవ్వకపోవడం, ఉద్యోగాలు నింపకపోవడం, ఇవన్నీ కేసీఆర్ని రాజకీయంగా బొందబెట్టినాయి. అదేవిధంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు
ఒక 20-30 మంది ఎమ్మెల్యేల మీద బీభత్సమైనటువంటి వ్యతిరేకత ఉన్నా నేను పెట్టిన క్యాండిడేట్ గెలుస్తాడనే అహంకారంతో వాళ్ళు మార్చకుండా ఇవాళ కేసీఆర్ నాశనం అయిపోయాడు. అన్న మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా నాకు లాభం జరగలేదు నాకు టీఆర్ఎస్ పార్టీలో కాబట్టి పార్టీ మారుతున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప నా వర్గాలకు న్యాయం జరగలేదు కాబట్టి నేను పార్టీ మరి ఎస్సీ వర్గీకరణ చేయలే కదా, ఉస్మానియా యూనివర్సిటీని నాశనం చేసిండు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేసిండు, పింఛన్ ఏం అడిగినాం మేము, పింఛన్ ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ 250 గజాలు స్థలం ఇస్తానన్నది, అందరం అడిపోయినాం. అంటే నేను రాజకీయంగా ఉండి నా వర్గం కోసం కొట్లాడుతున్నప్పుడు నేను ప్రతినిధిగా ఉంటే నేను నా వర్గాల కోసం మాట్లాడచ్చు. ఇప్పుడు ఏం మాట్లాడతాను కేసీఆర్, మరి ఇంట్లో పోయినాడు కదా మాట్లాడతాను, ఓడిపోయిన కాంచి పదవులు లేని వాళ్ళు ఏం మాట్లాడతారు. అయినా యాజ్ ఏ ఉద్యమకారుడుగా ప్రతి సందర్భంలో నేను నా వాయిస్ వినిపిస్తున్నా. రైట్, మీ ఉద్యమ సహచరులు లేదా మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులే కొంతమంది మాట్లాడుతూ పిడమర్తి రవి గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి పొంగులేటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొన్ని 100 కోట్లు పైకం తీసుకొని పార్టీలో జాయిన్ అయ్యిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంది? అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరడానికి పైసలు ఇస్తారని నేను అనుకోను. రాజకీయ అవకాశాలు ఇస్తారంటే నమ్ముతా కానీ పైసలు అయితే ఇవ్వరు. సరే, మీకు ఏం అవకాశం ఇస్తున్నారు? మరి నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ముందు అనుకున్నా. నేను అక్కడ గద్దరన్న చనిపోవడంతో నాకు అవకాశం రాలేదు. వెంటనే తుంగతుర్తి అనుకున్నాం, అక్కడ రాలేదు. సో నాకు మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నా. టీఆర్ఎస్ పార్టీలో కన్నా మంచి అవకాశం నాకు వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తున్నా, దానికోసం ఫైట్ చేస్తున్నా. ఎక్కడున్నా పోరాటం తప్పదు, పదవి కోసమైనా రాజకీయం కోసమైనా. సో ఆ పనిలో ఉన్నా నేను. చివరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారం రేపు స్టార్ట్ అయిద్దనగా ఈ రోజు వరకు కూడా మీ పేరు పరిశీలనలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు ఒక్క నిమిషంగా సడన్ గా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది? అంటే 2 కారణాలు. ఏంటంటే ఒకటి డిస్టిక్ తేడా వచ్చింది, 2 మాదిగా క్యాస్ట్ నాకు అడ్వాంటేజ్ అయింది. తెలంగాణ ఉద్యమకారుడుగా నాకు అవకాశం ఉంది. కానీ మొత్తం ఓవరాల్గా చూస్తే నాలాగా పాపులర్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేకపోయింది. కాబట్టి నాకు ప్రత్యామ్నాయంగా రేపు రానులో మంచి అవకాశం ఇస్తానని భావిస్తున్నాను. సరే, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం కల్పించలేదు. నెక్స్ట్ ఎంపీ ఇస్తారనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అందులో కూడా మీ పేరు పరిశీలన ఉందని విన్నాం మేము. ఒకవేళ ఇస్తే మంచిదే, ఇవ్వకపోయినా రాజకీయాలలో ఓపిక అవసరం. నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మానవతా రాయలాగా పార్టీ మీద మాట్లాడలేదు, లేకపోతే కుర్వ విజయ్ కుమార్ లాగా నేను తిట్టలేదు. సైలెంట్గా ఉండి పార్టీకి పనిచేసిన, పాలేరు నియోజకవర్గంలో సీనన్న పనిచేసిన. రేపు పార్లమెంట్ టికెట్ నేను అడుగుతా, 3 ఉన్నాయి, 3 ఒకటి అడుగుతా. తర్వాత పార్టీ చెప్పిన ప్రకారం అవకాశం ఇస్తే పోటీ చేస్తా. లేని పక్షంలో భవిష్యత్తులో వచ్చేదాని గురించి నాకు రావాలని నేను కొట్లాడతా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పిడమర్తి రవి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిన నిర్ణయమే శిరోధార్యంగా భావించి అన్నీ ఆయనకు సంబంధించిన చీకటి వ్యవహారాలు కూడా రవి గారే చూస్తారు అనే ఒక వాదన ఉంది మీద. ఎంతవరకు వాస్తవం? నేను చాలా జెంటిల్మెన్, నాకు నేను చెప్పుకోవద్దు, నేను అట్లాంటి పనులు చేయలేను. ఆయన అసలు ఆ పనులే చేయడు. దానిలో నేను అట్లాంటి నాకు అప్పచెప్పారు. అట్లాంటిది నేను కేవలం నాకు ఒక పని అప్పచెప్పిండు, ఎస్సీ కాలనీలలో ప్రచారం చేయాలను అని నాకు అప్పచెప్తే ఆ పని చేసిన. అంతకు మించి నేను ఏ కార్యక్రమంలో భాగస్వామ్యం కాలేదు. సో శ్రీనివాసరెడ్డి గారు చాలా ఫేర్గా ఉండే వ్యక్తి, ఇట్లాంటివి చేయము. నాకు అసలు అట్లాంటి విషయాలే తెలియదు. ఒకవేళ అందరూ మీ పార్టీ వర్గాలు అనుకుంటున్నట్టు ఎంపీ టికెట్ వస్తే ఎక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉందన్న మీకు? నాకు 3 ప్లేసులు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఎందుకంటే వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఈ 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు, వరంగల్లో మాదిగల జనాభా 80-20% మాలమాదిగ రేషియో. పెద్దపల్లి 70-30. మీరు ఎక్కడిచ్చినా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లలో నేను నెంబర్ 1 క్యాండిడేట్. నాకు నేను ప్రమోషన్ అనుకుంటున్నాను, నాకు నేను ప్రమోట్ చేసుకుంటాను అనుకున్నా కానీ నేను ఐఎమ్ ద బెస్ట్ క్యాండిడేట్. నిజంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇస్తే నేను మొత్తం బ్రేక్ చేస్తాను. నేను ఎట్లా చేస్తారు? ఎందుకంటే వరంగల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వరంగల్ ప్రాంతం. నేను వరంగల్కి దగ్గరగా ప్రాంతం ఉన్నవాడిని. నాకు వరంగల్ జిల్లాలో ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ ఉంది, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అక్కడ నేను అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. నేను వరంగల్లో స్టూడెంట్ మూవ్మెంట్కి సంబంధించి పెద్ద బహిరంగ సభ పెట్టడం, పాదయాత్ర చేయడము, తర్వాత వివిధ సందర్భాలు నేను అక్కడ ఉన్నా. సో నాకు బాగా రిలేషన్స్ ఉన్నాయి వరంగల్లో. ఇప్పుడున్న క్యాండిడేట్లో నేను బెటర్ క్యాండిడేట్ అని అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇస్తే తన పదవిని కాపాడుకోలేనటువంటి పిడమర్తి రవి గారు ఒకవేళ ఎంపీ. నేను ఉద్యమం చేసింది తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో.
నేను పోటీ చేసింది బార్డర్లో, అవును. ఇక్కడ కృష్ణా జిల్లా బార్డరు, తూర్పుగోదావరి జిల్లా బార్డరు. దాని ప్రభావం సత్తుపల్లి మీద ఎక్కువ ఉంది. సో నేను పోయినప్పుడు నన్ను చూస్తేనే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు. ఓకే. గవర్నమెంట్ వచ్చినాక క్రమక్రమంగా వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా ఇంతవరకు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ టీడీపీలో గెలిచిన ఆయన టీఆర్ఎస్లకు వచ్చి కూడా ఓడిపోయాడు. అవును. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఒక్క సీటే గెలిచింది. ఇప్పుడు ఒక సీట్ గెలుచుకుంటూ వస్తూ ఉంది టీఆర్ఎస్. అట్లనే 14, 18, 23 3 సార్లు ఒక్కొక్క సీటే గెలిచింది. సో అది పిడమర్తి రవి ఓడిపోవడం అనేది యాదృచ్ఛికంగా అని ఇప్పుడు తేలిపోయింది.